ఒళ్ళు నొప్పులు, కండరాల బాధల నుంచి ఉపశమనం పొందడానికి ఇవాళ మనం పెయిన్ కిల్లర్లను ఎడాపెడా వాడేస్తున్నాం. డాక్టర్ సలహా లేకుండానే మెడికల్ షాపుల నుంచి నొప్పి నివారణి బిళ్లలను కొనుగోలు చేసి వాడుతున్నాం. ఈ మాత్రలతో మనకు నొప్పులు, బాధలు తగ్గిపోతాయి. కానీ వాటి తాలూకు ప్రభావం మన కిడ్నీలపై చాలా తీవ్రంగా ఉంటుంది. ఇవాళ కిడ్నీ జబ్బులకు, హై బీపీతో పాటు పెయిన్ కిల్లర్ల వాడకము ఒక ప్రధాన కారణంగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నొప్పి నివారణలు మన కిడ్నీలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. నొప్పి, బాధ మన ఒంటిని పచ్చి పుండులాగా మార్చేస్తాయి. గుండెల్లో గుణపాలు దించినట్లుగా మన ప్రాణాల్ని తోడేస్తాయి. ఇలాంటప్పుడు పెయిన్ కిల్లర్స్ అనేవి మనకు వరప్రసాదాల్లాగా కనిపిస్తాయి. ఒక్క మాత్ర వేసుకుంటే చాలు, చేత్తో తీసేసినట్టుగా నొప్పి ఇట్టే మాయమైపోతుంది. అయితే ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు నొప్పి నివారణి మాత్రల్ని మితిమీరి తీసుకోవటం మూలంగా కిడ్నీలు క్రమంగా దెబ్బతినిపోతాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. నొప్పి నివారణలను అతిగా వాడుతున్నప్పుడు కిడ్నీల వడపోత సామర్థ్యం క్రమంగా సన్నగిల్లిపోతుంది. దీంతో రక్తపోటు క్రమంగా కొండెక్కిపోతూ చివరికి కిడ్నీలు కుప్పకూలిపోతాయి. డాక్టర్ సలహా లేకుండా తామే సొంతంగా ఆస్పిరిన్, ఇబుప్రోఫెన్ వంటి పెయిన్ కిల్లర్స్ కొనుగోలు చేసి వాడే వాళ్లలో అక్యూట్ కిడ్నీ ఇంజురీ, నెఫ్రోటిక్ సిండ్రోమ్, నెక్రోసిస్ వంటి చాలా రకాలైన కిడ్నీ వ్యాధులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ని, ఎస్పెషల్లీ కాంబినేషన్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్, అంటే ఇప్పుడు పారాసెటమాల్ విత్ బ్రూఫెన్, పారాసెటమాల్ విత్ నిముల్సైడ్, పారాసెటమాల్ విత్ సమ్ అదర్ మెడికేషన్, ఈ కాంబినేషన్ పెయిన్ కిల్లర్స్ అనేటి వితౌట్ డయాగ్నోసిస్, అంటే మామూలుగా ఫార్మసీ దగ్గరికి వెళ్ళి నాకు హెడేక్ ఉంది అని టాబ్లెట్ తీసుకొచ్చుకొని వేసుకుంటారు. ఆర్ నీ జాయింట్ పెయిన్ ఉంది, ఆర్ స్టమక్లో పెయిన్ ఉంది. ఎప్పుడు కానీ పెయిన్ అనేది ఒక లక్షణం మాత్రమే. ఆ లక్షణం, ఆ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది, ఏ జబ్బు వల్ల పెయిన్ వస్తుంది, దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి తప్ప పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ని అదే పనిగా తీసుకోకూడదు. ముఖ్యంగా ఈ పెయిన్ కిల్లర్స్ అనేటి మనకు రెండు రకాలుగా ఈ కిడ్నీ ప్రాబ్లం కాజ్ చేస్తాయి. కొంతమందికి ఏంటంటే ఈవెన్ 1 or 2 పెయిన్ కిల్లర్ డోసెస్, అంటే 1 ట్యాబ్లెట్ కానీ 2 ట్యాబ్లెట్స్ కానీ వేసుకున్న తర్వాత ఇమీడియట్గా వాళ్ళకి ఏంటంటే ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అంటాము. దాని రిలేటెడ్ వల్ల సడన్గా కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోయి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది కొంతవరకు మనం ఆ ట్యాబ్లెట్ మానేసేసి కొన్ని మెడికేషన్స్ ఇచ్చినట్టు ఏదంటే బ్యాక్ టు నార్మల్ అయిపోతుంది. అలా కాకుండా ఇంకొక రకమైన పెయిన్ కిల్లర్ తోటి వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అనాల్జెసిక్ నెఫ్రోపతి అంటాము. చాలామంది ఏంటంటే క్రానిక్గా హెడేక్ ఉంటుందని, క్రానిక్గా డిప్రెషన్, హెడేక్ అయితే దానికి మామూలుగా రిపీటెడ్గా హెడేక్ కోసం మెడికేషన్ తీసుకోవడం కానీ, ఆర్ కొంతమందికి రుమేటెడ్ ఆర్థరైటిస్ ఉంటుంది, ఆర్ కీళ్ళ వాతం ఉంటుంది. వీళ్ళందరూ ఏంటంటే ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్లో కాంబినేషన్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ ఇయర్స్ టుగెదర్ తీసుకుంటారు. సో ఇయర్స్ టుగెదర్ తీసుకోవడం వల్ల దీర్ఘకాలికంగా ఆ కిడ్నీ మీద డ్యామేజ్ అయిపోయి దాన్ని అనాల్జిక్ నెఫ్రోపతి అంటాము. ఈ అనాల్జిక్ నెఫ్రోపతి అనేది ఎప్పుడైతే ఈ సివియర్గా మనం ఒక 2-3 years, 3-4 years కనుక ఈ మెడికేషన్ తీసుకున్నట్టు ఏదంటే కిడ్నీ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయి డయాలసిస్ స్టేజ్ కానీ ఆర్ కిడ్నీ మార్పిడి చేసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని ప్రివెంట్ చేయాలి అంటే ఏంటంటే ప్రైమరీగా పెయిన్ మెడికేషన్ కాకుండా పెయిన్ ఎందుకు వస్తుందని మెడికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు పెయిన్ మెడికేషన్ తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుంది. అంటే లైక్ ఇప్పుడు మామూలుగా రుమేటెడ్ ఆర్థరైటిస్ వాళ్ళు ఉంటారు, అంటే కీళ్ళవాతం, వాళ్ళకి పెయిన్ కిల్లర్ మెడికేషన్స్ కనుక కొన్నిసార్లు ఇవ్వనట్టు అయ్యేదంటే వాళ్ళు లేవడం కానీ జాయింట్స్ పెయిన్స్లో ఉండి మామూలుగా ఏం పని చేసుకోలేకపోతారు. సో అట్లాంటి అవసరం పడ్డప్పుడు ఏంటంటే సేఫ్ పెయిన్ కిల్లర్స్ అంటాం. అంటే పారాసిటమాల్ అనే ట్యాబ్లెట్ ఉంటుంది, అది అప్ టు 1 gram వరకే, అంటే సింపుల్ డోలో 650 అనేది 1 tablets 3 times తీసుకున్నా ఆర్ 1 gram వరకు తీసుకున్నా కానీ దానివల్ల మనకు కిడ్నీ మీద డ్యామేజ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటుంది. అలా కాకుండా పారాసిటమాల్ విత్ బ్రూఫెన్, పారాసిటమాల్ విత్ సమ్ అదర్ మెడికేషన్, పారాసిటమాల్ విత్ కెఫిన్, ఇట్లాంటి కాంబినేషన్ ఉన్న పెయిన్ కిల్లర్స్ తీసుకోకూడదు. ఇప్పటికే హై బీపీ, గుండె జబ్బులు, క్యాన్సర్ల వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు పెయిన్ కిల్లర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
హై బీపీకి మందులు వాడేవాళ్లు నొప్పి నివారణి మందుల్ని వేసుకున్నప్పుడు అవి రక్తపోటు మందులతో ప్రతిచర్యల్ని జరిపి ప్రమాదకర సమస్యల్ని తెచ్చిపెట్టే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. నిజానికి బ్రూఫెన్, డైక్లోఫెనాక్, నెప్రోక్సెన్ వంటి నొప్పి నివారణి మందుల్ని వేసుకున్నప్పుడు ఛాతీలో మంట రాకుండా ఒమేజ్ వంటి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటార్స్ మాత్రలను కూడా వేసుకోవాల్సి ఉంటుంది. అయితే దుకాణాల్లో సొంతంగా మందులు కొనుక్కుని వేసుకునే వారికి ఈ విషయం తెలియకపోవడం వల్ల చేజేతుల ముప్పును కొని తెచ్చుకుంటున్నారని చెబుతున్నారు డాక్టర్లు. ఈ పెయిన్ కిల్లర్స్ని ఒకవేళ తీసుకోవాల్సిన అవసరం తప్పని పరిస్థితిలో ఉంది, డాక్టర్ పర్యవేక్షణలో తీసుకొని ఈ పెయిన్ కిల్లర్ వల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ అవుతుందా అనేది వాళ్ళ ఎస్టిమేటెడ్ జిఎఫ్ఆర్ టెస్ట్ కానీ అండ్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్లో యూరిన్లో ప్రోటీన్ కానీ పస్సెల్స్ కానీ ఆర్ బ్లడ్ కానీ పోతుందా, అండ్ అల్ట్రాసౌండ్లో కిడ్నీ సైజ్ ఎలా ఉంటుంది. అంటే దీర్ఘకాలికంగా ఈ కీళ్ళవాతం జబ్బులు ఉన్న వాళ్ళు పెయిన్ కిల్లర్స్ తప్పనిసరి పరిస్థితిలో తీసుకున్నప్పటికీ కూడా డాక్టర్ పర్యవేక్షణలో తీసుకొని వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ అనేది ఫ్రీక్వెంట్గా మానిటర్ చేయడం వల్ల మనం ఈ అనాలసిక్ నెఫ్రోపతిని రాకుండా చూసుకోవచ్చు. అట్లాగే ఈ పెయిన్ కిల్లర్స్ కాకుండా కొన్ని ఇతరత్ర ఇవి ఉంటాయి. కొన్నిసార్లు ఇప్పుడు మనకు మామూలుగా సైకియాట్రిక్ మెడికేషన్స్ ఉంటాయి. ఈ సైకియాట్రిక్ మెడికేషన్స్ కూడా ఫాలో అప్ లేకుండా, సపోజ్ ఏదైనా సైకియాట్రిక్ ప్రాబ్లం ఉంటుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు మెడికేషన్స్ ఇస్తారు, మళ్ళీ ఫాలో అప్ లేకుండా ఈ సైకియాట్రిక్ మెడికేషన్స్ చాలా రోజులు వాడడం వల్ల కూడా కిడ్నీ దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. సో ఎనీ మెడికేషన్ లాంగ్ టర్మ్ మెడికేషన్ యూజ్ చేసినట్టు ఏది ఉంటే వాటిని వాడుతూ మోతాదులో వాడుతూ దానివల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ ఉందా అనేది ఎవ్రీ 2 to 3 months ఒకసారి చెక్ చేసుకుంటూ మాత్రమే తీసుకోవాలి. ఎప్పుడైతే మన కిడ్నీ ఫంక్షన్ తగ్గుతూ ఉంటుంది, ఆ కిడ్నీలో దానివల్ల డ్యామేజ్ అయ్యే లక్షణాలు కనపడుతున్నాయి అన్నప్పుడు వాటిని ఆపివేయడం కానీ ఆర్ దానికి సేఫర్ ఆల్టర్నేటివ్ వేరే వాటిని కానీ డాక్టర్ని అడిగి తీసుకొని వాడడం వల్ల మనం ఈ అనాలసిక్ నెఫ్రోపతిని కానీ ఆర్ ఎనీ టాక్సిన్ ఇండ్యూస్డ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ కానీ అవాయిడ్ చేసుకోవచ్చు. అతి సర్వత్రా వర్జయేత్ అన్నది మన నానుడి. పెయిన్ కిల్లర్స్ వాడకంలో ఇది 100కి 100 పాళ్ళు వర్తిస్తుంది. పెయిన్ కిల్లర్స్ని డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడుకోవాలి. ఇక నొప్పి నివారణి మందుల్ని తప్పనిసరిగా వాడాల్సి వచ్చినప్పుడు కూడా కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. పెయిన్ కిల్లర్స్ను ఎట్టి పరిస్థితుల్లోనూ పరగడుపున ఖాళీ కడుపుతో వేసుకోకూడదు. మందుల్ని వేసుకున్న తర్వాత సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లను తాగాలి. ఎక్కువ రోజులు వాడాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు నొప్పి మందులతో పొంచి ఉన్న సమస్యల్ని చాలా వరకు తగ్గిస్తాయి. పెయిన్ కిల్లర్లు అనేవి 2 వైపులా పదునున్న కత్తి లాంటివి. డాక్టర్ సలహా మేరకు విచక్షణతో వాడుకుంటే మంచి ఫలితమే ఉంటుంది. మితిమీరి ఎడాపెడా వాడితే మాత్రం మన కిడ్నీలను ఆపై ఆరోగ్యాన్ని ఫలంగా పెట్టాల్సి వస్తుంది.